హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత జిమ్ స్టార్ట్ చేస్తాను. ఈ రోజు చెస్ట్ వర్కౌట్ తో అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ వార్మప్ కంప్లీట్ చేసుకుని ఫ్లాట్ బెంచ్ ప్రెస్ తో స్టార్ట్ చేశాను. కొంతమంది వర్కౌట్స్ ఫస్ట్ గా చేస్తా ఉంటారు. అలా చేయడం వల్ల మన మజిల్ ఏ మాత్రం గ్రోత్ ఉండదు. అయితే స్లోగా మజిల్ ని ఫీల్ అవుతూ చేస్తాము, అప్పుడు మన మజిల్ అనేది రియాక్ట్ అవుతుంది. అప్పర్ చెస్ట్ కి రాడ్ తో చేశాను. ఒక్కొక్క మజిల్ కి డిఫరెంట్ వేరియంట్స్ లో చేయొచ్చు. ఇందులో నేను అప్పర్ చెస్ట్ కి రాడ్ తో చేశాను. కొంతమంది ఒకే మజిల్ కి డిఫరెంట్ వేరియంట్స్ లో ఫాస్ట్ గా చేస్తా ఉంటారు. అలా చేయడం వల్ల మన మజిల్ కి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఒక్కొక్క మజిల్ కి 3 వేరియంట్స్ కరెక్ట్ గా స్లోగా చేసామంటే మన మజిల్ ఈజీగా బ్రేక్ అయిపోతుంది. తర్వాత ఒక సైడ్ డంబెల్స్ తో అప్పర్ చెస్ట్ అయితే కంప్లీట్ చేశాను. తర్వాత మెషిన్ తో మిడిల్ చెస్ట్ కూడా చేశాను. మిడిల్ చెస్ట్ కి డంబెల్స్ తో కూడా చేయొచ్చు. ప్రతి రోజు 1 అవర్ జిమ్ చేయడం వల్ల మన బాడీ హెల్తీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనం వేసే అవుట్ ఫిట్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. తర్వాత లోయర్ చెస్ట్ కి డిక్లైన్ బెంచ్ ప్రెస్ కూడా చేశాను. ఒక్కొక్క వేరియంట్స్ కి 3 సెట్స్ అయితే చేస్తాను. ఒక్కొక్క సెట్ కి 20 రెప్స్ అయితే చేస్తాను. మరి ఓవర్ వెయిట్ కాకుండా లైట్ వెయిట్ తోనే మనం చేసే వర్కౌట్ స్లోగా చేస్తే సరిపోతుంది. చెస్ట్ వర్కౌట్స్ అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడు నా బాడీ కండిషన్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ప్రెజెంట్ నా వెయిట్ అయితే 60. నా బాడీ కండిషన్ అయితే ఎలా ఉంది, స్టమక్ దగ్గర చూడండి ఫ్యాట్ ఎలా ఉందో. వచ్చే వీడియోలో నా బాడీని ఎలా బిల్డ్ చేస్తానో చూపిస్తాను. దానికి ముందు నా వీడియోస్ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఓవరాల్ బాడీ అయితే ఇలా ఉంది. మనం ఎంతైతే జిమ్ చేస్తాం దానికి డబుల్ ఫుడ్ అయితే తీసుకోవాలి. దాంతో పాటు మన బాడీకి మంచి నిద్ర అయితే ఉండాలి. ఎందుకంటే మనం నిద్రపోయే సమయంలో మజిల్ గైన్ అయ్యి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దాని వల్ల మన బాడీ అనేది గైన్ అవ్వడం జరుగుతుంది. బయట చికెన్ తిండికి వచ్చి ఓట్స్ బనానాతో చేసిన బనానా షేక్ అండ్ 3 eggs కూడా తీసుకున్నాను. ఓకే గైస్, ఈ వీడియో ఎంత పూర్తయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.